నుంచి మరొకరితో తిరుగుతున్నాడని తన సోదరులతో కలిసి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కాళ్లు చేతులు కట్టి పోలీసులకు అప్పగించిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామానికి చెందిన పరిగి రామ్ కుమార్ అనే యువకుడికి కొందరు మండలం చేర్కుపల్లి గ్రామానికి చెందిన రజితతో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్లు ఈ దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య రజితను పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం రామ్ కుమార్ బైక్ పై మరో యువతిని ఎక్కించుకొని వెళుతూ రజిత ఆమె సోదరుల కంటపడ్డాడు. దీనితో ఆగ్రహానికి లోనైన వారు వెంబడించి పట్టుకొని కాళ్లు చేతులు కట్టి పోలీసులకు అప్పగించారు. పోకుండా కట్టేసింది. छोड़ के दूसरों को लगा लेके रहेगा तो रोज समझा के और फिर आगे बातें करे तो फिर वो बच्चे के साथ ले जाते वो बच्चे कहाँ भागे అంతా నైట్ నుంచి గుర్తాగా తిన్నారు. నైట్ తెంకొని వస్తుండే మా వస్తుంది. అట్లా పోతాడు ఇక్కడ ఫోటో వీడియోలు అన్నిది మావాడే మా అల్లుడు. తెలుసా ఆమె ఎవరు? లే దాకా లోపల అన్నచ్చింది కదా సార్ మంచిగా మమ్మల్ని మాత్రం ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఏం పేరు ఆయన పేరు? రామ్ కుమార్. మీ పేరు? రజిత. ఎవరు? రాపోల్. ఏమైంది మరి? ఆ పిల్లని దుంకులు గడ్డలు పెట్టుకుని 2 సంవత్సరాలు అయింది సార్. అక్కడనే ఉంటుండు, ఇంటికి వస్తలేడు. నేను రానా అంటున్నాడు. ఇంటికి ఫోన్ చేస్తానేమో ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాడు. నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు బాగాలేవు, నాకు వద్దే వద్దు, నేను అసలు ఇంటికి రాను, నీకు రేషన్ తీసుకురాను, ఏం తీసుకొని రానా అని అంటాడు. ఇంటికి వస్తానేమో కొట్టి కొట్టి పోతాడు. పిల్లగాని చూసుకోడు, నన్ను చూసుకోడు. ఇప్పుడు వేరే అమ్మాయిని పెట్టుకొని రూమ్ లో ఉన్నాడు సార్. ఏం చేశారు? ఎట్లా దొరికింది మరి మీకు? నేను కాపలా కాసిన సార్ బయట, ఎక్కడో అక్కడ ఇక్కడ ఉండి చూస్తే 2 గంటలకు వచ్చిండు మధ్యాహ్నం. మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోయిండు. పోలీసులకు ఫోన్ చేస్తే
7 అయింది, 7 గంటలకు వచ్చి పట్టుకున్నారు సార్ ఆయన. రెడ్ హ్యాండెడ్గా 2 ఇంట్లో ఉన్నారు. పట్టుకొని పోలీసులకు అప్పగించినాము. వాళ్ళ ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పిండ్రు. మా ఇంటికి తీసుకొని పోయినాము. తిన్నాడు, మంచిగానే ఉన్నాడు. పొద్దున మొహం కడుకుందు లేవనంటే లేచిండు, చాయ్ తాగిండు. పిల్లగాన్ని ఎత్తుకో నేను కడుక్కుంటానంటే పిల్లగాన్ని ఎత్తేసిండు, మళ్ళీ పారిపోయిండు. పారిపోతుంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వస్తే పరిగిలా పిల్లని తీసుకొని పోతుంటే మళ్ళీ పట్టుకున్నాం. నా పేరు శ్రీనివాస్. మా చెల్లెలు భర్త మా చెల్లెని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఎప్పుడు ఇబ్బంది పెట్టి కొట్టడము, నాకు డోరీ లేదు, ఇట్లా నువ్వు మంచిగా లేవు, వేరే అమ్మాయిలతో తిరగడం వల్ల ఆల్రెడీ ఒక అమ్మాయిని లేకపోయి కేసు అయింది. కరోనా టైంలో ఫుల్ మేమే తిప్పలవాడి బెయిల్ ఇప్పించినాం. 9 నెలలు జైలు ఉన్న తర్వాత కొడుకు పుట్టినాక మర్చినాడు. కొడుకు పుట్టినాక మా చెల్లెని ఇడిచిపెట్టి మా ఇంటికి అనేది తోలిచ్చిండు. మొన్న క్రిస్మస్కు రమ్మని చెప్తే తోలిచ్చినాము. తోలిసి కూడా అట్లే కొట్టడం వల్ల కొట్టితే ఇట్లా కొట్టిన తెల్లారి మా చెల్లెని దామ్ కంప్లీట్ ఇద్దామని చెప్తే లేదన్నా పరిగిలో రూమ్ పెట్టినట్ట నేను ఉన్నా, మీరు రండి అని చెప్తే మేము పరిగి పిఎస్కి ఎస్ఐసార్ తోటి మాట్లాడితే ఒక కానిస్టేబుల్ పంపించి నైట్ 7 గంటలకు దొరికిండు. ఇక నైట్ సార్ ఉంచుకోము, పొద్దుగాల తీసుకురండి మాట్లాడదాం, అన్ని మీద కేసు చేద్దాం, ఏదైనా సరే పరిష్కారం చేద్దామంటే నైట్ ఉన్నాడు, జర సైకో శాతాలు చేసిండు. మార్నింగ్ దొంగతనంగా దింకొచ్చిండు. నేను ఎస్ఐసార్కి చెప్పి నేను ఏడున్నా పట్టుకొని వాడిని మీకు అప్పచెప్తాను అన్నాడు. అని వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి కనబడ్డది. అమ్మాయిని ఫాలో అయితే వాడు వచ్చి నా అమ్మాయిని ఎక్కించుకొని పోతే మేము పట్టుకొని పోతే మా మీద అటాక్ చేసిండు. నన్ను నెత్తి మీద రాయి తీసుకొని కొట్టి నెత్తి పొగబడ్డది. ఇక ఆయన కాలు చేతులు కట్టి పోలీసులకు అప్పగించాడు.